ఒకటే, ఇద్దరు ఒకటే. మళ్ళీ పొద్దున్నే లేచి వస్తావు కదా, పొద్దున్నే నువ్వు లేచినావు కదా. దీనిపైన బ్రహ్మసూత్రాల్లో కూడా విచారణ ఉంది, బ్రహ్మసూత్రాల్లో కూడా విచారణ ఉంది. అది నేను కూడా కొద్దిగా చూసినాను కానీ పూర్తిగా చూడలేదు. ఎందుకంటే పూర్తిగా చూసి పూర్తిగా అవగాహన అయ్యి చెప్తే అది ఇంకా బాగుంటుంది. ఒకటేంటంటే విషయం ఏంటంటే, చనిపోయిన వాడు మూర్చిపోయినాడు, మూర్చిపోయిన వాడికి కూడా తెలివి ఉండదు. తర్వాత చనిపోయినాడు, నిద్రపోయినాడు, చనిపోయినాడు, మూర్చిపోయినాడు. వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళు ముగ్గురు హోమాకు పోయిండేవాడే, మూర్చిపోయిన అంతా హోమాకు పోయిండేవాడు కూడా. వీళ్ళందరూ కూడా ఒకటే. చనిపోయిన వాళ్ళతో లెక్క. దీన్నంతా చనిపోయినారని లెక్కేసినారు. అయితే ఈవిడ ఒక ప్రశ్న ఏంటంటే, నిద్రపోయేదానికి ముందు వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అనేది పొద్దున్నే లేస్తానే చెప్తానుగా. లేచిన తర్వాత నిన్నంతా ఆ పని చేసినాను, మొన్నంతా ఆ పని చేసినాను అంతా చెప్తాడు కదా. ఇప్పుడు చనిపోయిన వాడు కూడా ఏంటంటే, ఇప్పుడు చనిపోయినాడు, మళ్ళా వాడు వేరే జన్మనెత్తుకొని వస్తున్నాడు. వాడు చెప్పాలి కదా, వాడు చెప్పట్లేదు కదా. ఎందుకు చెప్పట్లేదు చూడండి. వాడు చెప్పితే మనం ఒప్పుకోవచ్చు, వాడు చచ్చిపోయినాడు తిరిగి పుట్టినాడు అని చెప్పేదానికి మనకు ఏదో మనం అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరు కానీ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు కాబట్టి అది లేదు అని మనం అనుకోవచ్చు, అనుకునేదానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా మంది దీనిపైన చాలా వాదములు చెప్పితే దానికి ఏంటంటే, చూడయా, ఇది ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడే వీడున్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. వీడు దేన్ని ఆశ్రయించుకున్నాడు? ఈ దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు. ఈ దేహాన్ని ఆశ్రయించుకుని కదా ఉంటాడు. సూక్ష్మ శరీరం కూడా ఎక్కడుంది? ఈ దేహాన్ని ఆశ్రయించుకుని ఉంది, అవునా? కారణ శరీరం అది కూడా ఈ శరీరంలోనే ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థ మేల్కొని ఉంటాడు, స్వప్నావస్థ కలలు కంటూ ఉంటాడు, సుషుప్తి అవస్థ బాగా నిద్రపోతుంది. ఈ మూడు అవస్థలు దీంట్లో కదా ఉన్నాయి. ఉపాధిలో ఇక్కడ ఉన్నాడు. ఈ ఉపాధిలో ఉన్న కారణం చేత వీడు పొద్దున్నే లేస్తానే ఈ ఉపాధికి జరిగినటువంటి దాన్ని అంతా చెప్తాడు. ఉపాధికి జరిగిందని చెప్తాడు. ఈ ఉపాధిలోనే ఉండి మూర్చిపోయినాడు. వాడు లేచినాడని అనుకో, మనకి ఏం తెలియదు. తెలుదు అది తెలుస్తుంది. మూర్చపోయిన సమయంలో ఏమైంది అనేది తెలియదు. ఆ సమయం తెలియదు. నిద్రపోయినప్పుడు నేను నిద్రపోయినానని చెప్తాడు. పొద్దున్న లేచి నేను నిద్రపోయినానని చెప్తాను లేదా? మీరు చెప్పరా నిద్రపోయినామని? మరి మూర్చపోయినప్పుడు నేను మూర్చపోయినాను ఏమైంది అనే విషయం అడిగేం తెలుసు? మనకేం తెలుదు. నేను ఒకసారి కాళహస్తిలో బండి, 2 వీలర్ బండి ఏమైందంటే కిక్కర్ కొడుతున్నాను. కిక్కర్ కొడుతుంటే బాగానే పనిచేసేది బండి, కానీ అది ఎందుకో ఆ రోజు ఆ కిక్కర్ కొద్దిగా ప్రాబ్లం అయ్యి అది పనిచేయకపోతే నేనేం చేశానంటే, బండి పైన కూర్చొని ఆ వేలుతో అట్లా తీసి కిందకి వంగి ఇట్లా తీసి కొట్టిన తర్వాత స్టార్ట్ అయింది బండి. అది కిందనే ఉంది కానీ పైకి రాలేదు. కిక్కర్ కిందకి ఉంది, పైకి రాలేదు. కాలు విడిచిపెట్టినా
కాళ్ళు ఇచ్చిపెట్టినా కూడా అది పైకి రాలా, ఎందుకంటే అది కట్ అయిపోయింది లోపల ఎందో. సరే నేనేం చేసానంటే అట్లే కూర్చొని కింద వేలు కింద చేయి పెట్టి దాన్ని ఇట్లా తిప్పిన, తిప్పే లోపల చేసిందంటే పట్టం కొట్టింది. కొట్టినట్లు కొట్టి ఏమైందంటే మధ్యలో ఏలు, ఇదే ఏళ్ళు కట్ అయిపోయాయి. స్ప్రింగ్ లోపల ఉండే స్ప్రింగ్ అది కొట్టేసి లోపల ఏమైందంటే ఏళ్ళు కట్ అయిపోయింది. ఇక్కడంతా రక్తం కారిపోతుంది. రక్తం కారిపోతుంటే దాన్ని ఫస్ట్ లో తెలియదు కానీ వెంటనే మళ్ళీ చూస్తే రక్తం కారుతుంది. పట్టుకున్నాను, కారకుండా చేసినాను. ఈ లోపల నాకేమైందంటే ఎప్పుడు నాకు ఇట్లా జరగలేదు కాబట్టి కన్ను తిరుగుతుంది, మైకం వచ్చింది. మైకం వచ్చే లోపల ఏం చేసినానంటే బండిని సైడ్ లో నిలబెట్టేసి కూర్చుండేస్తే నీళ్ళు తాగాల దెబ్బకొస్తా అంటే ఇట్లా చూస్తే మెయిన్ రోడ్లోనే బండి సైడ్ లో పెట్టినాను. సైడ్ ముందర అక్కడ ఉంది ఏది వాటర్ బాటిల్ షాప్. ఇక్కడి నుంచి ఆడికి దాటుకొని పోలేకపోతా ఉన్నా. సరే చిన్నగా లేచి ఎలాగో పోయిన తర్వాత అక్కడ కుర్చీ బెంచిని ఏదో ఉండింది, కూర్చున్నా. అయ్యా వాటర్ బాటిల్ కొట్టినన్నా అంటే లోపలంతా కూర్చో ఉన్నారు. వాడు ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండి వాడు ఇవ్వాల వెంటనే వాటర్ బాటిల్ అయ్యా అని గమనం కూర్చున్నా. అంతే నాకు తెలుసు. మళ్ళీ నాకు తెలియదు ఇట్లా వాలిపోయినా. ఏమైందో పాలిపోయింది కూడా నాకు తెలియదు. కూర్చోంటే తెలుసు అంతే, నాకు తెలుసు అంతే. మళ్ళీ కొంతసేపటికి ఏమైందంటే మెలకు వచ్చింది. ఎట్లా మెలకు వచ్చింది చెప్తాండ కదా. వాడు నీళ్లు తీసుకొని వచ్చి ఒక మగ్గుతో ఈడెవడో తాగేసి వచ్చినాడు, ఈడు మూతి మీద ఇట్లా పోసినాడు నీళ్లు, పైన తల మీద నీళ్లు పోసినాడు. ఇవంతా నీళ్లు కాదు. మెలకు వచ్చి లేచిన వాటర్ బాటిల్ అంటే చిన్నగా అంటే ఇంటించి తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్లు అంతా పడిపోయి వాటర్ బాటిల్ కలుగుతాడు. నేను ఇట్లా ఏళ్ళు పట్టుకొని నేను తాగలేదప్పా, నాకు వాటర్ బాటిల్ ఒకటి, నేను తాగలేదు వాటర్ బాటిల్ అంటే వాడు కొద్దిగా ఫంక్ అయ్యి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇప్పి వాడ ఇచ్చినాడు. వాటర్ బాటిల్ తాగి చూపించిన, చూడు ఏళ్ళు ఇట్లా కట్ అయిందయ్యా, అందువల్ల నాకు కళ్ళు తిరిగి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఎందుకు అంటే పొరపాటు అయింది వాడు చెప్పి దానికి ఏదో చేసి మెకానిక్ని పిలిపించి ఏదో చేశాడు. సరే నేనేం చెప్తానంటే ఇప్పుడు అక్కడ కూర్చున్నాను చూడు, కొంతసేపు ఇట్లా అయినాననేది తెలియదు. అట్లా కూర్చుని తెలిసిందే కానీ ఏమైందో నాకు తెలియదు. నాకు అప్పుడు తెలిసింది మనిషి చనిపోతే ఇలా ఉంటుంది. మనిషి శరీరాన్ని ఇచ్చిపెడితే ఇట్లా ఉంటుందని నాకు అనుభవం అయిందప్పుడు. అర్థమవుతుందా? దానిని అర్ధమరణం అన్నారు బ్రహ్మసూత్రాలలో. సగం చచ్చినోడు నేను ఎక్కడ వినానో తెలియదుగా, ఏమైందో తెలియదుగా, శరీరం అంతా కూడా ఉందిగా. కాబట్టి ఇది అర్ధమరణం. మరణంలోకి పోయినటువంటి వాడికి ఎక్కడికి వినాడో తెలియదు. అందువల్ల వాడు తిరిగి వచ్చిన తర్వాత వాడు చెప్పలేడు ఎక్కడికి వినాడు అనే విషయం వాడు చెప్పలేడు. ఈ నిద్రలోకి పోయిన వాడు మాత్రం నిద్ర లేచి చెప్తాడు. నిద్ర లేచి ఎందుకు చెప్తాడంటే ఈ ఉపాధిని అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి చెప్తాడు. ఉపాధి శరీరం అంటిపెట్టుకున్నాడు కదా, శరీరాన్ని అంటిపెట్టుకున్నాడు కాబట్టి చెప్తాడు. వాడు శరీరాన్ని అంటిపెట్టుకున్నాడా? వాడు శరీరాన్ని అంటిపెట్టుకోవాలా?
ఆహా, శరీరంలో లేడు వాడు, శరీరంలో లేడు వాడు. ఎందుకంటే తర్వాత వస్తుంది, అది చెప్తా, అది కూడా శరీరములో లేడు వాడు, అందువలన వాడు తెలియదు. ఇప్పుడు యాడున్నాడు అనేది కూడా వాడికి తెలియదు. అర్థమవుతుందా? అది కాబట్టి వాడు నిజంగా లేస్తే చెప్పగలడు. వాడు చచ్చిపోయినాడు, నేను ఇక్కడ పోయి నిజంగా ప్రాణం వస్తే వాడికి వాడు చెప్పగలడు. ఆ శరీరంలోకి వస్తే చెప్పగలడు. ఈ శరీరంలోకి వస్తేనే, మళ్ళీ వేరే శరీరంలోకి పోతే చెప్పలేడు. కొంతమంది పోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు మేము పోయినాము పలానా చూసినాము ఏంటంటే చెప్తారు. సరే, వాళ్ళు ఏదో చెప్పినారు, అది ఉన్నాయండి. తర్వాత మైసూర్ మహారాజు విన్నారా మీరు? ఇప్పుడు ఆయన కథ విన్నారా? మైసూర్ మహారాజు పెద్ద అయిన తర్వాత చెప్పాడంట, అంటే 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో ఉన్నప్పుడు, మాది ఈ ఊరు కాదు, నాది ఫలానా ఊరు, నేను చెప్పులు కొట్టుకునేవాని కొడుకు. నేనే చెప్పినానా? ఎక్కడో ఆయన చెప్పినాడు. వీడు ఎంతసేపు ఇట్లా అంటాడని చెప్పి ఆ పిల్లని పిలుచుకొని నీకు తెలుసా, గుర్తుందంటే గుర్తుంది అని అన్నాడట. సరే పదం చూద్దామనంటే నేరుగా ఆ ఊరికి పోతే ఆ ఊర్లో ఈయన చెప్పేవన్నీ నిజముగానే ఉంటాయి. ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన చూసి గుర్తుపట్టినాడు, తాత అని పిలిచినాడు. నువ్వు తాత, నీ కొడుకు ఇట్లా అంటాడు ఉన్నాడు, ఆ కొడుకు పలానోడు, వాడు ఇట్లా చచ్చిపోయినాడు అని కూడా చెప్తే అవును నిజమైన వాళ్ళందరూ చెప్పినారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా అందరూ చెప్పినారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళందరి పేర్లు కూడా చెప్పినాడు ఈయన. అప్పుడు పూర్వజన్మ పునర్జన్మ ఉందా లేదా? కాబట్టి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి ఏదో ఈయన రాజు కదా, ఇప్పుడు రాజు కాబట్టి వాళ్ళకి ఏదో ఏర్పాటు చేశాడట బాగుండేటట్లుగా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సరేనా? సరే, ఇప్పుడు స్థూల దేహం పోయిందే గాని సూక్ష్మదేహం పోలా. స్థూల దేహం చచ్చిపోయింది, సూక్ష్మదేహం పోలేదు, ఉంది. సూక్ష్మదేహం దీంట్లో ఉండి ఆడిస్తా ఉంది, ఇట్లా ఉండి ఆడిస్తారు. ఇప్పుడు మన వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు, గేమ్ ఆడుతూ ఉండేది, లేకపోతే ముందర కారు ఇవంతా కూడా తిప్పుతూ ఉంటారు, చేతిలో రిమోట్ ఉంటుంది. మీ దగ్గర రిమోట్ ఉంటుంది, టీవీ ఆడుతూ ఉంటుంది. టీవీలు ఇవన్నీ మారుస్తారా? మార్చరా? ఆడవి మారుస్తారా? ఈడు చేతిలో మారుస్తారా? ఈ రిమోట్ ఉందిగా, ఇప్పుడు ఇంకా మారిపోయిందట. ఆ రిమోట్ కూడా పనిలే, చేతిలో ఏదో దానికి దీనికి కనెక్ట్ చేస్తారట. చేతిలో 7 నొక్కితే చాలు మారుతారు. ఏంటంటో కనిపెడుతుంటారు. ఏం చేయాలి అంటే ఏంటి, అంత సూక్ష్మం అయిపోతా ఉంది, సూక్ష్మం అయిపోయింది, చూసారా? కాబట్టి స్థూల దేహాన్ని ఆడిస్తా ఉండేది సూక్ష్మదేహం. నీకు ఆకలి అవుతుందిగా, ఆకలి అవుతుంది ఊరికి లోపల ప్రాణమునకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది కాబట్టి అది పొద్దున్న చెప్పుకున్నాం, క్షుత్ అంటే క్షుత్ బాధ అనేటువంటిది అగ్నితత్వం. క్షుత్ బాధ అగ్నితత్వము, కానీ ఆకలి ప్రాణం ఉంది, ఆకలి ప్రాణం ఉంది. ఈ క్షుత్ అనేటువంటిది లోపల నీకు బాధ కలిగిస్తుంది కదా, అగ్ని లోపల మండుతా ఉంది, అందువలన అది అగ్నితత్వం. సరే, ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇవన్నీ 17 తత్వాలు ఉంటాయి దాంట్లో. సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు. 17 ఏంటివి? 17 జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. చెప్పండి, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణములు 5, ఎన్నైనాయి? 15. మనస్సు 1, బుద్ధి 1, 17. రాబద్దాం, కూర్చో.
నీ సీటు నువ్వు కూర్చో. కాబట్టి ఈ 17 ఇంద్రియాలు లోపలుండి ఈ శరీరాన్ని ఆడిస్తున్నాయి. అది రిమోట్. సూక్ష్మ శరీరము రిమోట్, ఈ పైన ఉండే శరీరం పైన ఉండేటువంటి బొమ్మ. చూసారా, లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం ఎందుకుంది? వెనకాల వేర్లు కర్మ, వాసనలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వాసన ప్రభావముతో సూక్ష్మ శరీరం పైకి వచ్చింది. ఇప్పుడు మీకు సుఖము దుఃఖం కలుగుతారు కదా. సుఖము దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే మీరు ముందు చేసుకొని ఉండే కర్మ యొక్క వాసన రూపమైనటువంటిది వాసన వచ్చి ఇప్పుడు అది ఇక్కడ ప్రేరేపిస్తుంది. పొద్దున చెప్పుకున్నాం కదా, దృఢమైన వాసన అయితే నీ దగ్గర చేపిస్తుంది, అదృఢమైన వాసన అయితే ప్రేరేపిస్తుంది. దృఢమైన వాసన అనుకో, దృఢమైన వాసన అంటే భగవద్గీతను నేను పారాయణం చేసి తీరాలా. ఇది వాసన దృఢంగా ఉంటే అది నీ దగ్గర వచ్చి చేపించేస్తుంది. అదృఢంగా ఉంటే పోదామా వద్దా, ఏం పోతాంలే, రోజు ఎంతసేపు పొద్దునే నేందో దేహో నాహము అహం దేహీన అంటాను 8 దినాలు వచ్చి రోజు అదే చెప్తా ఉన్నాడు, రేపు కూడా ఇదే చెప్తానులే అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఒక ఆయన రామాయణం చెప్తున్నారు. శ్రీరామనవమి కదా, ఈ నవరాత్రుల్లో 9 రోజులు రామాయణం చెప్తా అంటే పల్లెల్లో ఊర్లలో ఉండే వాళ్ళందరూ వచ్చి వింటూ ఉంటారు. వచ్చినారు, వింటారు అనమాట. సరే, ఒకడు రోజు వస్తాడు, 10 గంటలకి వస్తాడు, కంపలు ఎత్తుకొని వచ్చుకుంటాడు, వేసుకుంటాడు, పడుకుంటాడు, వింటాడు. రోజు మళ్ళా పొద్దున్నే లేస్తాడు, పోతా ఉంటాడు. పొద్దున్నే లేచినప్పుడు వీడు వింటా అంటాడు. ఏమింటాడంటే, రామచంద్రుల వారు అరణ్యంలో పలానా ప్రదేశంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు వీడు దాదాపు 7 రోజులు అయ్యింది. 7 రోజులు అయితే వాడు ఊరు అడిగినారు, ఏమిరా రామాయణం ఎంతవరకు వచ్చిందిరా అని. ఏముంది, రాముడు అరణ్యంలో ఉన్నాడు. నిన్న అరణ్యంలో ఉన్నాడు, మొన్న అరణ్యంలో ఉన్నాడు, అంతకుముందు రోజు అరణ్యంలో ఉన్నాడు, ఈ రోజు కూడా అరణ్యంలో ఉన్నాడు. రాముడు అరణ్యంలోనే ఉన్నాడు. ఇంకా ఎప్పుడు అరణ్యంలోనే ఉంటాడు ఏమో ఇప్పుడు అరణ్యంలోనే ఉన్నాడు ఆయన. ఏమి జరుగుతుంది, ఎట్లుంది, అదంతా ఏమి లేదు వీడికి. కాబట్టి పోవడము, కమ్మలు ఎత్తుకొని పోవడము, ఆయన ఎత్తుకోవడానికి మొదలు పెడతానే హరికథాస్ ఎత్తుకొని దాన్ని మొదలు పెడతారు. అరణ్యంలో పలానా ప్రదేశం రాముడు అంటేనే ఇంకా కంపలేసుకొని పడుకునేది. ఎందుకంటే అడవులోనే కదా ఉన్నాడు, ఎంతసేపు అరణ్యంలో కదా ఉన్నాడు. కాబట్టి అరణ్యంలో ఉన్నాడు, అరణ్యం నుంచి రాని మళ్ళీ వచ్చిన తర్వాత తింటా అని రోజు పడుకునేది. అట్లా ఉంటుంది. మనం మొదలు పెడితే ఎంతసేపు దేహం 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 అని అనుకుంటా అంటే అట్లా కాదు. ఇదంతా లోపల బాగా చూడాలి. సూక్ష్మదేహం అనేటువంటిది కూడా కారణదేహముతో ఉంది. ఆ వాసన ఉంది చూడు, ఆ వాసన ప్రేరేపించి నీ దగ్గర పనులు చేపిస్తా ఉంది. నువ్వు ముందు చేసినటువంటిది వాసన అంటే మీరు శాస్త్ర విచారణ చేసే వాసన కన్నా ఉంటే, అది దృఢమై ఉంటే, నీకు ఇష్టం లేకపోయినా కూడా నేను తీసుకొని వచ్చి కూర్చొని పెట్టేస్తుంది. దాని బలం చేత నీకు ఇష్టం లేదు, నువ్వేం అనుకోకపోయినా కూడా అదే తీసుకొని వచ్చి కూర్చొని పెడుతుంది. దృఢమైతే. దృఢం కాకుండా అదృఢంగా ఉంటే మాత్రము అట్లనే ఇట్లా చూద్దాంలే అని ఉంటాడు. అప్పుడే పురుష ప్రయత్నం పనిచేసి దాన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి వినిపించారు. వినిపిస్తే ఏమవుతుందంటే ఇది శుభవాసనలు పెరుగుతాయి. ఇవంతా శుభవాసనలు. ఈ శుభవాసనలు కనుక పెరుగుతూ వస్తే ఇది జన్మ వినాశిని. శుభవాసనలు జన్మను వినాశనం చేస్తాయి. ఒకవేళ ఈ వాసనలు పెరగకుండా లోక వాసనలు పెరిగినాయని అనుకో, లోకవాసనలు పెరిగితే కన్నా బంధములను కలిగిస్తుంది. వాసన ద్విధ ప్రోక్త శుద్ధం చ అశుద్ధమేవ చ.
వాసనలు రెండు రకాలు, శుద్ధ వాసనలు, శుభవాసనలు, అశుభ వాసనలు. అశుభ వాసనలు జన్మ వినాశిని. అశుభ వాసనలు జన్మ వినాశిని. సారీ, శుభవాసనలు జన్మ వినాశిని, అశుభ వాసనలు జన్మ కారణం అవుతుంది. దాన్ని ఏం చూస్తాను, దానికి జన్మను మలిన జన్మనే హేతు. మలిన వాసనలు జన్మను హేతు, జన్మను కలిగిస్తాయి. మలిన వాసనలు అంటే లోక వాసనలు, లోకానికి సంబంధించిన వాసనలను పట్టుకుంటే జన్మను కలిగిస్తాయి. శుభవాసనలను పట్టుకుంటే జన్మ వినాశిని. జన్మ వినాశిని. నాశిని అంటే నాశనం చేస్తారు, వినాశిని అంటే విశేషంగా నాశనం చేస్తారు, జన్మ ఇంకా నాకు రాకుండా చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాల? ప్రయత్నపూర్వకంగా మనము శుద్ధ వాసనలు పట్టుకోవాలి. శుద్ధ వాసనలు అంటే శుభవాసనలు. శుభవాసనలు అంటే శుభవాసనలు అనేప్పుడు ఒకటే, ఇప్పుడు దైవ కార్యక్రమాన్ని చేయడం, భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు నువ్వేమన్నా చేయి, అవన్నీ శుభవాసనలే. అయితే ఒకటి, నువ్వు ఫలాన్ని కోరితే అశుభమైపోతుంది. అది కూడా నువ్వు ఫలాన్ని ఏం కోరాలంటే అంతఃకరణ శుద్ధి కావాలని కోరాలి. నాకు మనశుద్ధి కావాలి, నాకు మనశుద్ధి కోసం నేను చేస్తున్నాను. నువ్వు పారాయణం చేయొచ్చు, స్తోత్ర పారాయణం చేయొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, భగవంతునికి అభిషేకం చేయొచ్చు, ఇంకా మీరు ఏమైనా పూజలు చేయొచ్చు, నువ్వు ఏదైనా తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఏమన్నా చేయొచ్చు. ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధి కోసం నేను చేస్తున్నానని నువ్వు చేస్తే అదంతా శుభవాసనలు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటివి శుభవాసనలు. భగవంతు మార్గంలో చేస్తే అవన్నీ శుభవాసనలు. అది నీకు జన్మను లేకుండా చేస్తాయి. ఆ వాసనలు పెరుగుతాయి, నీకు పుణ్యాన్ని పెంచుతాయి. ఆ పుణ్యం ఏం చేస్తుందంటే నెక్స్ట్ జన్మలో మళ్ళా నిన్ను అదే మార్గంలో తీసుకొని మీద చేస్తుంది. ఒక అతను ఇంటి దగ్గరికి వచ్చి అడుక్కునేదానికి వచ్చినాడు. అమ్మా కొంచెం ఏదో అన్నం పెట్టమ్మా, ఏదో అడుగుతుంటారు కదా ఇంట్లో. ఇప్పుడు అట్లా అయిపోయినారు. వస్తారు, వచ్చిన వాడికి డబ్బు కావాల, వాడికి అన్నం వద్దంటారు, వద్దంటారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఈయన ఏమన్నాడంటే, ఇంట్లో ఉండాయన వాడు చూడు 3 జన్మల పాపి, 3 జన్మల పాపి వచ్చినాడు, వాడికి ఏదన్నా కొంచెం అయిపోతాడు. 3 జన్మల పాపి ఎట్లా అవుతాడు? ఈ జన్మలో పాపి కాబట్టే కదా అడుక్కుంటున్నాడు. ఇంతకు ముందు జన్మలో వాడు పాపం చేశాడు కాబట్టి కదా ఇప్పుడు అడుక్కుంటున్నాడు. అయిపోయినా ఈ జన్మలోనే వీడు అడుక్కుంటానంటే ఇంకేం పుణ్యం చేస్తాడు వీడు. కాబట్టి వచ్చే జన్మలో మళ్ళా పాపే. కాబట్టి 3 జన్మల పాప వచ్చినాడు. కష్టపడి తీసుకున్నప్పుడు ఎందుకు ఈటికెందుకు వస్తాడు? కాబట్టి 3 జన్మలు పాపాత్మ వచ్చినప్పుడు పడేస్తున్నాడు. నేను ముదిగుబ్బలో ఉన్నప్పుడు ఒక అతను సంచి పట్ట కట్టుకుంటాడు కింద.
వాడు అడుక్కుండేవాడు, కాళ్ళు బాగలేవు, సంచిపట్టు కట్టుకొని సంచిపట్టు మీదనే ఇట్లా పోతాడనమాట, కాళ్ళతో ఇట్లా పోయేది, ఇట్లా చేతుల కింద పెట్టేసేసి పోయేది. అట్లా అడుక్కొని అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉన్నది. ఆంధ్ర బ్యాంకులో వాడు 10 లక్షలు కట్టాడు డబ్బులు. వాడు చచ్చిపోయినాడు. ఆ డబ్బులు ఏం చేయాలా? ఎంత జరిగింది మళ్ళా? ఎందుకు అంటే ఇప్పుడు వాడికి డబ్బుల పైన ఆశ, పోతాడు, ఎవడో ఒకటి ఏదో ఒకటి ఇస్తాడు. ఎందుకంటే వాడిని చూసి, మన పరిస్థితి చూసి వాడి దగ్గర వచ్చి అంతా ఎత్తుకొని వచ్చి వాడు అయిపోయి ఏం చేస్తాడు, అట్లా ఉంటుంది. 18 సంవత్సరాల్లో 4 కోట్లు చేసి పెట్టి అన్నదాశ్రమం సరేలే, ఏదో ఒక పని, మంచి పని అని చేసినాడు. వాడికి అవార్డు ఇచ్చి దబ్బుకుంటారు, అంతా చీపోయింది పట్ల మొత్తం, అంతా వాళ్ళని అంటే దబ్బుకుంటారు, చీపోయింది. డబ్బులు 4 కోట్లు 18 సంవత్సరాలు న్యూస్ లో 18 సంవత్సరాలు 4 కోట్లు చేసినాడు. బిజ్జి ఎత్తి అనాథ రాష్ట్రానికి సరే. ఇప్పుడు కారణదేహం ఉందిగా ఇప్పుడు, కాబట్టి మనం ఏం చేయాలా? ఏ వాసనలు పెంచుకోవాలా? శుభవాసనలు పెంచుకోవాలి. ఎందుకు? ఆ మూలాన్ని తెగొట్టాలంటే శుభవాసనలు వస్తే గాని, ఇది ఈ మార్గంలో పోతే గాని నీకు ఆత్మానాత్మ విచారణ చివరిలో జరుగుతుంది. ఇదంతా పెరిగి ఆత్మానాత్మ విచారణ జరిగి ఆ ఆత్మస్వరూపమే నేను, ఈ శరీరము నేను కాదు అనేటువంటిది చివరిలో తెలుస్తుంది. చివరిలో తెలిసి అది నీకు అనుభవం కావాలి. అనుభవం అయ్యేటట్లుగా అయితే అప్పుడు మొత్తం కాల్చి పారేస్తాం. మొత్తం కాలిపోతే ఇంక వేరు లేవు. వేరు లేకపోతే అది ఆ ప్రకారంగా పోవాలి. సరేనా? సరే, ఇప్పుడు ఒకటి చూడండి. ఇప్పుడు చెట్టు ఉంది, వేర్లున్నాయి. చెట్టుంది, వేర్లుంది, భూమిలో నుంచి వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చింది. చెట్టు వేర్లు చచ్చిపోయినాయి. భూమి ఉంటుందా ఉండదా? భూమి ఉంటుంది కదా. చెట్టు పోయింది, వేర్లు పోయినాయని భూమి పోతుందా? పోదు. అట్లాగే ఈ స్థూల శరీరం